నెల నెలా జీతాలు అందుకోవడం కష్టంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లేబర్ కమిషనర్కు సమ్మె నోటీస్ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం 4 రోజుల వ్యవధి ఇచ్చారు. దీంతో 4 రోజుల ముందుగానే సమ్మె నోటీస్గా పరిగణించాలని అధికారులకు సూచించారు. మే నెల 6వ తేదీ నుంచి అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు పూనుకుంటామని యాజమాన్యానికి విన్నవించారు. ఈ ఎన్నికల కోడ్ ఆర్టీసీ కార్మికులకు వర్తించదు. ఎందుకంటే మాకు ఓట్లు లేవు, రాష్ట్ర ప్రజలకు ఓట్లు లేవు, మా అధికారులకు ఓట్లు లేవు, మాకు సంబంధం లేనటువంటిది ఇదే. కాబట్టి ఈ ఎన్నికల కోడ్ కేవలం గెలిచిన కార్పొరేటర్లకు, మిగతా కౌన్సిలర్లకు మాత్రమే, వాళ్ళకే యునానిమస్ ఎన్నికలు కాబట్టి ఈ కోడ్ మాకు వర్తించదని ఎన్నిసార్లు ప్రతిమలాడి ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఇదే మొండి వైఖరి అవలంబిస్తూ మరి ఎలక్షన్ కమిషనర్ 24వ తారీఖు నాడు లేఖ రాస్తే ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గారికి మనం ప్రోగ్రాం పెట్టామనే ఉద్దేశం మీద దానికి క్లారిఫికేషన్ కోసం జాయింట్ కమిషనర్ లేబర్ గారు ఎలక్షన్ కమిషనర్ లేఖ రాశారు. అసలు మీ ఉద్దేశం ఏంది? 24వ తారీఖు నాడు ఎన్నికల కమిషనర్ కోడ్ లెటర్ మీకు ఇస్తే 24 నుంచి ఈ రోజు వరకు మీరు ఏం పని చేశారు? ఎందుకు క్లారిఫికేషన్ పంపలేదు? ఇంత మొద్దు నిద్ర ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఎందుకు పోతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.